వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగుల డిఏ, ఐఆర్, పిఆర్సి మరియు ఇతర పెండింగ్ బిల్లులు చెల్లింపు చేయకుంటే మరో ఉద్యమం తప్పదు. ఉద్యోగ సంఘం ప్రకటన. ఆ వివరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉద్యమం తప్పదు. ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తాం. ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024 సాధారణ ఎన్నికల ప్రచార సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తామని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. కడప పట్టణంలోని ఎస్టీయు భవన్ నందు గురువారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వారి జీతాలు మినహా మరి ఏ ఇతర ఆర్థికపరమైన లబ్ధి పొందలేదని, సరెండర్ లీవులు, డిఏ అరియర్స్, పిఆర్సి బకాయిలు, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి ఏపీ జెల్ఐ పాలసీలు మెచ్చురైనప్పటికీ వాటి చెల్లింపులు మరిచారని, ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 32,000 కోట్లు ఉండగా ఈ సంక్రాంతికి కేవలం 10% మాత్రమే చెల్లించారని, మిగిలిన 90% సంగతి ఏంటని, అలాగే 12వ వేతన సవరణ సంఘానికి సంబంధించిన కమిషన్ ఏర్పాటు ప్రక్రియ అసలు మొదలై పెట్టలేదని, ఇప్పటికే 19 నెలల ఆలస్యమైందని, కాబట్టి వెంటనే ప్రభుత్వం మధ్యంతర బుద్ధిని ప్రకటించకపోతే భావ సారూప్య సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి తెలిపారు.